హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫుల్ జోష్. ఈరోజైతే ఫుల్ జోష్తో ఒక మంచి రెసిపీతో, హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. ఇప్పుడు ఆ రెసిపీ ఏంటి అంటే, బేసిక్గా మనం గవ్వలు చేసుకునేటప్పుడు మైదా పిండితో చేసుకుంటాము, స్వీట్ గవ్వలు అనమాట. లేకపోతే కొంచెం హెల్దీగా గోధుమ పిండితో చేసుకుంటాము. మనం ఇప్పుడైతే ఇంకొంచెం హెల్దీగా రాగి పిండితో స్వీట్ గవ్వలు అనమాట. రాగి పిండి, బెల్లం కూడా రెండు కూడా హెల్దీ కదా. మనం ఈ స్వీట్ గవ్వలు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా అంటే చాలా ఈజీ అండి. చూడండి, ఇక్కడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఇక్కడైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను. చూడండి, అందులోకి 2 కప్పుల రాగి పిండి అనమాట. మనం రాగి పిండి కావాలి కాబట్టి 2 కప్పులు రాగి పిండి తీసుకున్నాను. ఆ 2 కప్పుల రాగి పిండికి 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే రాగి పిండిలో జిగురు అనేది ఉండదు, అందుకని నేను కొంచెం గోధుమ పిండి అనేది యాడ్ చేస్తున్నాను. ఇందులో చూడండి, కొంచెం టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేయండి. ఏ స్వీట్కైనా కూడా సాల్ట్ టేస్ట్ ఉంటుంది కదా. కొంచెం సోడా అనేది, మనం వంట సోడా అంటాం కదా, కొంచెం వేసినట్టు కొంచెం అయితే యాడ్ చేయండి. కొంచెం గోరువెచ్చగా ఉండే ఆయిల్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. గీ ఉన్నా గీ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. ఇవి మొత్తం కూడా బాగా కలుపుకోవాలన్నమాట. చూడండి, కొంచెం అలా ముద్దలాగా వస్తే సరిపోతుంది. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అలా కొంచెం జారుగా ఉంటే సరిపోతుంది. గట్టిగా ఉంటే గవ్వ అనేది మనం గవ్వ చేసేటప్పుడు ఎడ్జెస్లో ఇరిగిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం జారుగా పిండి కలుపుకోవాలి. నేను ఆ కన్సిస్టెన్సీ కూడా చూపిస్తాను. చూడండి, అగో చూడండి, కొంచెం మెత్తగా అలా జారుగా ఉండాలన్నమాట. అలాంటప్పుడే గవ్వ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే దీన్ని మనం లిడ్తో కవర్ చేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందాము. పిండి కొంచెం స్మూత్గా వస్తుంది అనమాట. చూడండి, ఇక్కడైతే నానిపోయింది, పిండి స్మూత్గా అయింది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్ తీసుకొని దానికి మనం ఈ చేసిన గవ్వలు ప్లేట్కి అంటుకోకుండా కొంచెం అయితే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నా దగ్గర అయితే ఫోర్క్ ఉంది, గవ్వల చెక్క అవేమి లేవన్నమాట. నేను ఫోర్క్తోనే ఎప్పుడైనా కూడా గవ్వలు చేస్తాను ఈజీగా. చూడండి, చిన్న ముద్దలాగా తీసుకొని మనం అలా రోల్ చేసుకుంటే మనకు గవ్వ అనేది రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా ఈజీ అండి ఈ గవ్వలు చేయటం కూడా. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా హెల్దీ కూడా. బేసిక్గా పిల్లలు మామూలుగా రాగి పిండి తినడానికి ఇష్టపడరు. కొంచెం కలరు వేరుగా ఉంది అని వాళ్ళు ఎప్పుడు అయినా కూడా బయట ఫుడ్ ఇష్టపడతారు కదా. రాగి పిండితో ఇలా గవ్వలు చేసి చూడండి, పిల్లలకు పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా హెల్దీ కూడా కదా. ఇప్పుడు ఎవరన్నా డైటింగ్లో ఉన్న, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఎప్పుడైనా స్వీట్ తినాలనుకున్నప్పుడు కూడా ఇలా చేసుకొని తినొచ్చు. చూడండి, ఇక్కడ అయితే ఆయిల్ పెట్టేసుకున్నాను. కాగిందో ఇది ఒక్కసారి అయితే చెక్ చేస్తున్నాను. ఆయిల్ కాగిపోయింది కదా. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ గవ్వలు కూడా ఈ ఆయిల్లో వేద్దాము. చూడండి, ఇక్కడ మనం కొంచెం అన్నీ కలిపి ఒకేసారి వేసినా కూడా అవి ఫ్రై అయ్యేటప్పుడు విడిపోతాయి, అవేమి అంటుకోవు. ఆయిల్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇవైతే ఫ్రై అవ్వనిద్దాము. ఇవి వేసినాక ఒక 2 మినిట్స్ అయితే మనం ఏమీ కలబెట్టొద్దు అనమాట. కలబెడితే అవన్నీ కూడా మెత్తగా ఉన్నాయి కదా, ఇరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చూడండి, ఇప్పుడైతే హాఫ్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై అయిపోతాయి అనమాట. ఇక్కడైతే ఫ్రై అయినాయి. చూడండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట. ఇవన్నీ కూడా ఇలా ఆయిల్లో నుంచి సపరేట్ చేసేసుకొని మనము ఇక్కడ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మిగిలిన అన్ని గవ్వలు కూడా ఇలాగే చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడైతే వీటికి పాకం ప్రిపేర్ చేసుకుందాము. ఒక మందంగా ఉండే బౌల్ తీసుకొని నేను మొత్తం 3 కప్పుల పిండి కాబట్టి 1.5 కప్పు బెల్లం అయితే తీసుకున్నాను. చూడండి, కొంచెం బెల్లం తక్కువ తినేవాళ్ళు 1 కప్పు అయినా కూడా పాకం సరిపోతుంది. ఇందులో కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేశాను.
కొంచెం ఇలాచీ పౌడర్ అనమాట. చూడండి పాకం రెడీ అవుతుందో లేదో ఒకసారి అయితే మనం ఇక్కడ చెక్ చేద్దాము. రెడీ అయిందేమో. చూడండి పాకం అయితే వచ్చేసింది కదా, ఇలా వస్తే సరిపోతుందన్నమాట. ఇప్పుడైతే కొంచెం గీ యాడ్ చేద్దాం, 1 టేబుల్ స్పూను. ఇది గీ ఎందుకంటే షైనింగ్ కోసం అనమాట. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గవ్వలన్నీ కూడా పాకంలో అనేది యాడ్ చేస్తున్నాను. చూడండి మొత్తం పాకం మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా కలుపుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకున్నామంటే అదిగో చూడండి మన గవ్వలు అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగున్నాయండి. ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా కూడా ఉన్నాయి అన్నమాట. చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ నేనైతే రెసిపీస్ చేస్తున్నాను. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.